నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసిస్తూ అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో గల పెట్రోల్ బంక్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుద్దుడే గుద్దుడు పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు సాధ్యం కాని హామీలను అబద్ధపు ప్రచారాలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నాడు పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే చంద్రబాబుతో మాట్లాడి ధరలు తగ్గిస్తామని, నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ నేడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల నుండి 113 రూపాయల పైగా పలుకుతుంది. దేశంలోని అత్యధిక ధరలు ఇక్కడ ఉండడం ఎవరి అసమర్థతో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ధరల విపరీత పెంపు వలన ప్రతి గృహిణి, రైతు, వ్యాపారి, కార్మికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలికి వదిలేసిందని, ఈ మోసాన్ని, వెన్నుపోటును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించి సామాన్యుడి జీవన విధానాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రజలను తక్కువ అంచనా వేస్తే చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తూ ఒక సినిమా డైలాగ్ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆకలితో ఉన్న వాడికి చికెన్ ముక్క చూపిస్తే తోక ఊపుకుంటూ వస్తారని కొందరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు చాలా చైతన్యవంతులని వ్యాఖ్యానించారు. కూటమి నాయకుల్లా వెనక నుండి వెన్నుపోటు పొడవడం తమకు అలవాటు లేదని, రేపు సమయం వచ్చినప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటు అనే ఆయుధంతో ఎదురు రొమ్మును పొడిచి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం అనువుగాని హామీలు, అబద్ధపు ప్రచారాలు చేసి ఏ విధంగా గద్దెనెక్కిందో మీరు అందరూ చూశారు. ఆ రోజు యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయని, మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీగా వీటినన్నిటినీ తగ్గిస్తారు, నిత్యావసర ధరల్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు అని చెప్పి అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రచారాలు చేశారు. కానీ ఈరోజు దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 112 నుంచి 113 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయంటే ఎవరి అసమర్థతో ఒక్కసారి ఆలోచించండి. దానివల్ల ఒక్క పెట్రోల్ డీజిల్ వల్లే ఏంటి ఇంత ఇబ్బంది అవుద్దా అనుకోవద్దు. ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యాపారి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా వాళ్ళ జీవితంలో ఎంత సఫర్ అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. సూపర్ 6 హామీలు ఎటు మీరు గాలికి వదిలేశారు. సరే, ప్రజలు కూడా వీళ్ళు ఎటు మోసం చేశారు, మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అని ఫిక్స్ అయిపోయారు. కనీసం ఇలాంటి వాటినన్నా కంట్రోల్లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవన విధానాన్నన్నా కొద్దిగా మెరుగుపరచండి అని ప్రాధేయపడే స్టేజ్లో జనాలు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అదేదో సినిమాలో అంటారు, ఆకలితో ఉన్న వాటికి చికెన్ ముక్క ఊరక రుచి చూపించి వదలండి, సాయంత్రానికి మన దగ్గరికి కుక్కలాగా తోకూపుకుంటూ వస్తాడు అని. అలా అనుకుంటున్నారేమో, కానీ మీరు చూపించే ప్రతి ఒక్క దాన్ని మేము గుర్తుపెట్టుకొని రేపున మాకు ఒక ఆయుధం రాబోతుంది. ఓటు అనే ఆయుధంతో మీ కడుపులో, మీ గుండెల్లో ఏ విధంగా పొడవబోతున్నామో మేమే చూపిస్తాము. మీలాగా మేము వెనక నుంచి వెన్నుపోటు పొడవటం అనేది ఏమీ ఉండదు. ముందు నుంచి గుండెల్లోనే ఆ ఓటు అనే ఆయుధంతో పొడిచి ఏ విధంగా మిమ్మల్ని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రెడీగా ఉన్నాడు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని వెంటనే ఏదైతే గవర్నమెంట్ రూపాయన ట్యాక్సులు వేస్తున్నారో 31%, 22% వాటిని తగ్గించుకొని వీటిని కంట్రోల్లోకి తీసుకొచ్చని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడేలాగా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.
ఇదే రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చింతలపూడి అశోక్ కుమార్ గారి నాయకత్వం, చింతలపూడి అశోక్ కుమార్ గారి నాయకత్వం. సరే, ఏం లేదు, మెయిన్ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అన్నీ హైక్ అవ్వటం మూలాన కామన్ పీపుల్ మీద ప్లస్ నిత్యావసర సరుకుల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకొని ఆ పెరిగిన రేట్ని నగేష్ ఎక్కడ ఉన్నాడు చూడండి, నగేష్ దా చిట్టనేడి రమ్మనేడి. ఆ రోజు మీరు ఒక ఏళ్ళతో చూపించారు, మేము ఈరోజు 10 ఏళ్లతో చూపిస్తున్నాం. బాబయ్యా బాబయ్యా. సార్ నమస్తే. చింతలపూడి. ఓకే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు వాసవి క్లబ్ అగ్రహారం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. సింగరకొండలోని శ్రీరామ వృద్ధాశ్రమం నందు అగ్రహారం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అమరభాను ప్రకాష్ కృష్ణవేణి కుమారుడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వృద్ధులకు పండ్లు, స్వీట్లు, భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి దంపతులు వాసవి క్లబ్ మరియు వాసవి ధన్వంతరి ప్రస్తుత తరపున చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊటుకూరి ఉమా, అన్నపూర్ణ మరియు తమ్మన శ్రీనివాసరావు, కర్రి శ్రీలక్ష్మి మరియు సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా మన కొత్తగా వచ్చిన నూతన క్లబ్బు పెట్టి కూడా ఒక నెల రోజులు కూడా కాలేదు. ముళ్ళమూరు మండలం అగ్రహారం గ్రామస్తులు వీళ్ళు అయితే అద్దెంట్లో నివసిస్తున్నారు. వీరు వారి అబ్బాయి పుట్టినరోజు, ఇంటర్ చదువుకునే అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చక్కగా మన శ్రీరామ వృద్ధులాశ్రమం దగ్గరకు వచ్చి పలావు మరియు కర్రీ, స్వీటు, పండ్లు అన్నీ తీసుకొచ్చి చక్కగా వారి అబ్బాయి చేత వడ్డించి తినిపించడానికి వృద్ధులకి వచ్చారు. అలాగే క్లబ్ అధ్యక్షులుగా తను ఎంతో ముందుకు నడవాలని క్లబ్ పెడితే 30 మందితో ఆగిపోయింది. కానీ తన వంతు 70 మంది సభ్యత్వాలని పెంచి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా గౌరవంగా ఉంది. అలాగే మన వాసవి క్లబ్ రీజన్ చైర్మన్ అయిన తమ్మన శ్రీనివాసరావు గారు వాసవి ధన్వంతరి ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో చక్కగా భాను గారు క్లబ్ నిలబడే విధంగా మన సభ్యుల్ని నిలబెట్టుకొని వారితో పాటు కార్యక్రమాలు చేయాలి. అప్పుడు మన వాసవి సంస్థ పైకి ఎదగడానికి ఎంతో సహకారం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో నిలబడి చేసే విధంగా సహాయ సహకారాలు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ జై వాసవి. ఈరోజు ఉదయం 10:30 రోటరీ క్లబ్ ఆఫీస్ నందు మన చార్టెడ్ చదరవాడ ఫణీంద్రబాబు మన రోటరీ ఆఫీస్కు 41,000 రూపాయల ఏసీని బహుకరించినారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మిత్రుడు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈరోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుపెట్టినది అని తెలియజేశారు. ఈ సందర్భంగా మన చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీ చదరవాడ ఫణీంద్రబాబు గారిని సన్మానించి తదుపరి రోటరీ పిల్లర్ శ్రీ వీరవల్లి సుబ్బారావు గారిని సత్కరించుట జరిగినది. తర్వాత రోటరీ క్లబ్ 25వ సంవత్సరంలో అడిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చప్పిడి వీరయ్య, పువ్వాడ రామకోటేశ్వరరావు, అంజాద్ బాషా, మహాలక్ష్మి రెడ్డి, లేవి ప్రసాద్, సెక్రటరీ అలహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, పసుపులేటి ఆంజనేయులు మొదలగు వారు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు
రోటరీ క్లబ్స్ 2002లో స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి నిన్న 15వ తేదీ అడుగు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మన చార్టర్డ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంద్రబాబు ఫణీంద్రబాబు గారిని వారి దగ్గరికి వచ్చి వారిని సన్మానించుకొని మన రోటరీ క్లబ్ జరుగుతున్న ఇంకా ఇటువంటి సిల్వర్ జూబ్లీలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని, నిరంతరం సేవా కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు జరపాలని, రోటరీ క్లబ్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మనకి అడ్డంకి పట్టణంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ అద్దంకి ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కార్యాలయంలో కొంగపాడు గ్రామ నివాసి పోలియోతో బాధపడుతున్న దివ్యాంగుడు మిరియాల రంగారావుకి వైద్య ఖర్చుల నిమిత్తం రోటరీ మిత్రులు సౌజన్యంతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బాచిన శివధర పూర్ణచంద్రరావు, కార్యదర్శి అలహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, అద్దంకి లేవి ప్రసాద్, షేక్ మహమ్మద్, చప్పిడి వీరయ్య, పువ్వాడ రామకోటేశ్వరరావు, లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు రంగిశెట్టి లహరి, వారి మిత్ర బృందం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రముఖ వైద్యులు డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించిన 28 రోజులుగా అద్దంకి నియోజకవర్గ ప్రజలకు రోజుకు 500 మందికి కూలింగ్ వాటర్, మజ్జిగ అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అంతేకాకుండా నిరుపేదలకు అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అద్దంకి పట్టణంలోని ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి దామా హనుమంతరావు గారి కుమార్తె సాహితీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చలివేంద్రానికి వచ్చే ప్రజలకు దామా హనుమంతరావు వారి మిత్ర బృందం దగ్గరుండి 100 మందికి భోజనాలు వడ్డించారు. ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి మన 11వ వార్డు కౌన్సిలర్ గారికి ప్రతిరోజు మా దాతల సహాయంతో మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అందరూ మామూలుగా చలివేంద్రం అంటే మంచినీళ్ళు పోసి మామూలుగా చేస్తుంటారు. అట్లా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ అల్పాహార బిందు కానీ, తర్వాత మజ్జిగ, మంచినీళ్ళు సాయంత్రం వరకు ఏమీ తోకా లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇది మనకు తెలిసినంతలో కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సెలవుస్తాను. అద్దంకి పట్టణంలో చలివేంద్రం దగ్గర మనం సేద తీరి ఉన్నాం. ఈరోజే కాదు, గత 38 రోజుల నుంచి సుమారు రోజుకి 4,000 మందికి పైగా చల్లని మంచినీరు మరియు మజ్జిగతో వేసవికాలంలో పాదచారులకు దాహార్తితో పాటు చల్లని మజ్జిగ ఇస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఫుడ్ కూడా మనం అల్పాహారం కూడా సమకూర్చారు. దామ హనుమంతరావు గారి సౌజన్యం మేరకు ఇక్కడ ఈ శిబిరంలో మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రీతమ్మ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి సౌజన్యంతో ఇక్కడ 11వ వార్డు కౌన్సిలర్ మిత్రుడు లహరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో ముఖ్యంగా వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు మరియు లహరి కూడా అలాగే అభినందనలు. ఎందుకంటే ఈ వేసవి అన్నీ ఇప్పటి గతం వరకు జరిగిన వేసవి వేరు, ఈ సంవత్సరంలో జరిగే వేసవికాలం వేరు. ఇది ఎల్నినో అని ఒక విపరీతమైన ఎండలు, విపరీతమైన వర్షాలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన అవసరాల్లో తప్పితే మిగతా జనం ఎండల్లో బయటకు రావద్దని నిన్న కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఈ చలివేంద్రాన్ని సందర్శించి వారికి కావాల్సిన మంచినీరు మంచిగా సేవించి హాయిగా వెళ్ళాలని ఈ కార్యక్రమంలో భాగస్వాములైన డోనర్స్ మరియు వాలంటీర్స్ మరియు ప్రధాన బాధ్యతగా తీసుకున్న మిత్రుడు ఆర్యన్ టీంకు ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు ఈ సందర్భంగా ఎండలో ప్రతిరోజు కష్టించి పనిచేస్తున్న మన పోలీస్ వాలంటీర్ పుల్లారావుకి హనుమంతరావు గారు వారికి ఒక వస్త్ర బహుమతి చేస్తారు. అలాగే
ఈ ఎండల్లో తిరిగే వాళ్ళకి ఒక హోమియోపతి మందులు డాక్టర్ కావూరు రవిచంద్ర గారి ద్వారా ఉచితంగా హోమియో మందులు కూడా పంపిణీ చేస్తారు. ఈరోజు ఎవరైనా కూడా ఈ ఇచ్చిన చాలకపోతే వాళ్ళ క్లినిక్ దగ్గరికి వెళ్తే ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ చెప్పే విషయాలు అందరూ కూడా గమనించి ఈ ఎండల్లో తిరగకుండా అత్యవసర బయటకు వస్తే ఈ సౌకర్యాలు వినియోగించుకోవాల్సిందిగా ఈ శిబిరాన్ని ఉద్దేశించి మరియు ఈ శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు దానమందరావు గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అమ్మాయికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి స్థానిక ప్రజలు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ రియల్టర్, సీనియర్ మోస్ట్ రియల్టర్, అందరికీ అందుబాటులో తల్లానాలుగులో ఉండేటువంటి మన రామ హనుమంతరావు గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా లహరి చలివేంద్రంలో ఈరోజు భారీ ఎత్తున ప్లస్ మజ్జిగ అన్నీ సప్లై చేయడం జరిగింది. దానికి డోనర్గా మన మిత్రుడు దామ హనుమంతరావు గారు ఈరోజు వ్యవహరిస్తున్నారు. చాలా సంతోషదాయకమైన విషయం. మరి గత 38 రోజులుగా 11వ వార్డు కౌన్సిలర్ లహరి గారి ఆధ్వర్యంలో మంత్రి గారు మన అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు గుట్టిపాటి బుజ్జి గారి సౌజన్యంతో మరి వారి యొక్క ఆదేశాల సౌజన్యంతో గత 38 రోజులుగా అప్రత్యాతంగా ఈ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. రోజు మేము డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు చాలా ప్రజల కళ్ళలో చాలా ఆనందం చూస్తున్నాం. కనుక మంత్రి గారు ఫోటో ఈ చలివేంద్రం ఇదంతా ప్రజలకు చాలా మంచి ఇది పోతుంది, జనంలోకి మంచి కార్యక్రమానికి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారనేది ప్రూవ్ అవుతుంది. అలాగే మరి జూన్ 10 దాకా డేట్లు ఖాళీలు ఇవ్వండి, అర్థం చేసుకోవద్దు. జూన్ 10 దాకా డోనర్స్ డేట్స్ ఖాళీలు ఆల్రెడీ అయిపోయినాయి. కాబట్టి ఎంత మంచి కార్యక్రమాన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, మంత్రి గారి పేరు మీదుగా మంత్రి గారి ఫోటోతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రి గారు ఒకసారి వచ్చి సందర్శిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి వీలు చూసుకొని పెద్దలు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ శిబిరాన్ని సందర్శించాలని నేను నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మరి దామ హనుమంతరావు గారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆ పాపకి ఆశీర్వాదాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాలంటీర్లు ఇక్కడ ఉండే పిల్లలు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మన రామకోటి కానీ, లేకుంటే మన గణేష్ కానీ, వీళ్ళందరూ గోపసీని కానీ వీళ్ళందరూ చాలా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారాలు వదిలిపెట్టుకుని ఇక్కడే కూర్చొని సర్వీస్ చేస్తున్నారు. అది లహరి మీద అభిమానం కావచ్చు, లేకుంటే మంత్రి గారి మీద అభిమానం కావచ్చు, ఏదైనా సరే మరి 38 రోజులుగా సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎంత ఖర్చు పెట్టి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన 11వ వార్డు కౌన్సిలర్ మా మిత్రుడు రంగిశెట్టి సాంబశివరావు ఇలియాస్ లహరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రతిరోజు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తున్న దాతలు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళందరినీ వ్యక్తిగతంగా అద్దంకి పట్టణంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ తగలకుండా హోమియోపతి మందులను ప్రముఖ హోమియోపతి వైద్యుడు కావూరి రవిచంద్ చలివేంద్రానికి వచ్చిన ప్రజలకు సుమారు 500 మందికి హోమియో మందులు అందజేశారు. అన్ని రకాల వ్యాధులకు అద్దంకి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ రోడ్డు గల మా హోమియోపతి వైద్యశాల నందు అందుబాటులో ఉన్నాయని, ఎప్పుడు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఎవరికి ఏ అవసరం ఉన్నా హాస్పిటల్ నందు అతి తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తామని డాక్టర్ కావూరి రవిచంద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అద్దంకి పట్టణంలో పాటు పరిసర గ్రామ మండల నియోజకవర్గ ప్రజలు నిత్యావసరాలైన పాలు, పెరుగు, నూనెల విషయంలో కల్తీ మాఫియాతో రోజు రోజుకు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోజు రిప్రజెంటేషన్ ను అద్దంకి ఆర్డీఓ జాన్సన్ మరియు తహసీల్దార్ చరణ్ ప్రజా సంఘాల తరపున అందజేయడమైనది. గత 4 సంవత్సరాల కిందట అద్దంకిలో పాల కల్తీ ముఠాపై కొంతమందిపై కేసులు నమోదు చేశారు. పాలు, నూనెల విషయంలో రోజు రోజుకి కల్తీ పెరుగుతూనే ఉన్నదని, ఈ విషయంలో కనీసం ఆహార తనిఖీ అధికారి ఒక్కరు కూడా నియోజకవర్గం కేంద్రంలో, రెవెన్యూ డివిజన్ కేంద్రంలో, మున్సిపాలిటీలో లేకపోవడం బాధాకరమని ఆహార మరియు
పౌర సరఫరాల శాఖ అద్దంకి మండలం విజిలెన్స్ టీం సభ్యులు మన్నం త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజారోగ్య వేదిక కన్వీనర్ కావు రఘుచంద్ మాట్లాడుతూ ప్రజారోగ్య విషయంలో ఉదాసీన వైఖరి విడనాడాలని, అద్దంకిలో వెంటనే పర్మనెంట్ ఆహార తనిఖీ అధికారి ఫుడ్ ఇన్స్పెక్టర్ని నియమించాలని, కనీసం నెలకు 2 దఫాలైన పర్యవేక్షణ జరపాలని, ప్రజారోగ్యమునకు మంచి అభివృద్ధి ఏదీ లేదని రఘుచంద్ అన్నారు. అద్దంకిపట్నం అభివృద్ధి కమిటీ మరియు ప్రజారోగ్య ఆధ్వర్యంలో అద్దంకి ఆర్డీఓ నందు ఆహార పదార్థాల ఘన ద్రవ పదార్థాల విషయంలో విపరీతంగా కల్తీ జరుగుతుంది. పాలు కానీ లేకపోతే మన రహదారుల మట్టి ఆహార పదార్థాల ఉత్పత్తి అంటే బజ్జీ, పునుగు బజ్జీలు, వివిధ రకాల ఆహార పదార్థాల ఉత్పత్తుల విషయంలో తయారు చేసే విషయంలో ఒకసారి కాగబెట్టిన నూనె పదే సార్లు కాగబెడుతూ వాటిలోనే తయారు చేయటం వలన ఇవి క్యాన్సర్ కారకాలని వైద్య రంగం పదే చెప్తుంది, కంటపదంగా చెప్తుంది. ఒకసారి కాగబెట్టిన నూనె పలు దఫాలు కాబట్టి ఇది క్యాన్సర్ కారకాలు, పాయిజన్ అవుతాయి అని చెప్తున్నా. అయినా కూడా వాటి విషయంలో అద్దంకిలో పర్యవేక్షణ లేదు, ఏ అధికారి కూడా పర్యవేక్షణ లేదు. వాళ్ళ పాలనలో కల్తీ కానీ, ఇలా నూనెల్లో కల్తీ కానీ, లేకపోతే ఇంకొక ఆహార పదార్థాలు కల్తీ కానీ వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా కనీసం వారానికి ఒకసారి లేకపోతే నెలకు 2 సార్లు అయినా ఆహార తనిఖీ అధికారి వచ్చి తనిఖీ జరిపి ఇలాంటి కల్తీదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కల్తీదారులపై ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజా సంఘాలు ప్రజారోగ్య వేదిక కోరుతుంది. ఇది సంబంధిత పై అధికారులు కూడా పంపడం జరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీన వైఖరి వహించే అధికారులని కూడా మేము పదే రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాము. అయినా కూడా అధికారులు లేరని చెప్పి ఏదో ఒకటి సాగు చెప్తూ వాళ్ళని ఈ విషయం పట్ల ఉదాసీన వైఖరిగానే వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు వహించి ప్రజారోగ్యాన్ని కాపాడవలసిందిగా అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అద్దంకి అభివృద్ధి కమిటీ ప్రజారోగ్య ఆధ్వర్యంలో ఈ రోజున అద్దంకి ప్రాంతంలో జరుగుతున్న కల్తీ సమస్యల మీద ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ పై అధికారులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో పాల కల్తీ జరిగి అద్దంకిలో పట్టుకోవడం జరిగింది. అయినా కానీ మరలా ఇంకెక్కువ మంది కల్తీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అందువల్ల ఈ అనారోగ్యకరమైన విషయాలు మళ్ళీ రాకుండా చేయడం కోసం అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ పాలు కల్తీతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఈ కార్బైడ్తో పండించిన మామిడికాయల సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇది కూడా గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా మొత్తం మామిడికాయలు మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన మామిడికాయలు మొత్తం కార్బైడ్ కూడా జరిగింది. ట్రక్కులు బారబోసారు. ఈ కార్బైడ్తో పండించిన అంటే పండటం కోసం కార్బైడ్ ఉపయోగిస్తారు. అది ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తున్నాయి. మధ్యకాలంలో అరటికాయలు పండించడానికి సాంబ్రాణి గడ్డీలు వాడుతున్నారు, అది ఇబ్బంది లేదు. అలా కాకుండా ఈ కార్బైడ్ వాడటం అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది వెల్డింగ్ షాపుల్లో వెల్డింగ్ కోసం వాడతారు, అది తీసుకొచ్చి దీన్ని వాడుతున్నారు. గతంలో ప్రమాదాలు కూడా జరిగినాయి ఈ కార్బైడ్ ఎక్కువగా వాడటం వల్ల. అది తేలిపోయి గందరగోళమైన స్టేట్ బ్యాంక్ దగ్గర జరిగింది గతంలో. అట్లాంటి మళ్ళా ప్రమాదం జరగకుండా ఉండటానికి, ఆరోగ్యం బాగుండటానికి వెంటనే తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్తూ ప్రజారోగ్య వేదిక పట్టణ కమిటీ కోరుతూ ఉన్నారు. సింగరకొండ పుణ్యక్షేత్రంలో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వారి ఆజ్ఞ ప్రకారం అనాది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం స్వహస్తాలతో నిష్ఠ నియమ నిబంధనలతో తయారు చేసిన ఉచిత అన్నదానం ప్రజా కార్యక్రమాలు జరుగుతున్నాయని, వందలాదిగా భక్తులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని వారి మొక్కుబడులు తీర్చుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, హిందూ సంస్కృతి పెంపొందించే విధంగా గత 5 సంవత్సరాల నుంచి వేద సంస్కృతి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా విశ్వ బ్రాహ్మణ వంశంలో పుట్టి వేద పాఠశాలలో చేరాలి అనుకునేవారు ట్రస్ట్ సభ్యులను సంప్రదించి చేరవచ్చని వేద పండితుల హైగ్రీవాచారి విజ్ఞప్తి చేశారు. సింగరకొండ మహాపుణ్యక్షేత్రములో దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యుని సిద్ధాంతి వరేణ్యుల వారి యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో
ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈరోజు స్వాముల వారికి ప్రత్యేక గంగా జలాభిషేకాలు, శ్రీచక్రార్చనలు, ప్రత్యేక హోమ కార్యక్రమాలు, లోక కళ్యాణం కొరకు సకల జ్ఞాన సముద్భూతమై సకల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అందరూ పొందాలని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దినదిన ప్రవర్ధమానం అవ్వాలని, మన కేంద్ర స్థానాలు, మన సంస్కృతి కేంద్ర స్థానాలు అయినటువంటి దేవాలయ వ్యవస్థ దినదిన అభివృద్ధి అవ్వాలని ఈ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు లాగానే ఈరోజు స్వాముల వారికి మహోన్నతమైనటువంటి కైంకర్యాలు పూర్తయినవి. ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమంటే ఈ యొక్క మహాపుణ్యక్షేత్రం సింగరకొండలో ఈ యొక్క సిద్ధ గురువులైనటువంటి దాచేపల్లి వెంకట సుబ్బయ్యాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు వారి యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రతి శనివారం అన్నదాన సేవా కార్యక్రమాలతో పాటు ఈ యొక్క వేద సంస్కృత పాఠశాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైనటువంటి వేద పరిజ్ఞానం పొందాలనేటటువంటి ఉత్కృష్టం కలిగినటువంటి వారు ఈ యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన విజ్ఞానం, జ్ఞానమజ్ఞాన భేదనం, సత్యజ్ఞానానంద రూపం, ఆ సత్యజ్ఞానానంద స్వరూపుడైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి వారి పిల్లల్ని ఇక్కడ వేద సంస్కృత పాఠశాల ఏర్పాటు చేశాం కనుక వారి యొక్క విషయాన్ని ఆసక్తిని బట్టి 2 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఈ యొక్క వేద సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఆ యొక్క ఆసక్తి ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి ట్రస్ట్ కమిటీ సభ్యుల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మహోన్నతమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. తదుపరి స్వాముల వారికి ప్రత్యేక హోమ కార్యక్రమాలు, అదేవిధంగా సాయంకాలం నిత్యాగ్నిహోత్రములు, ప్రతిరోజు మంత్ర ఉచ్చారణ, ప్రతి శనివారం అన్నదాన సేవా కార్యక్రమాలు, మహోన్నతమైనటువంటి దైవిక ధర్మ కార్యక్రమాల్లో సర్వజనులు పాల్గొని వాళ్ళు తరించి మమ్మల్ని తరింపజేసే విధంగా ఇక్కడికి విచ్చేసేటటువంటి వారందరూ కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి మేము చేసేటటువంటి సేవా కార్యక్రమాలు సర్వజనులు గుర్తించి ఇక్కడ ఉత్తరోత్తర మహోన్నతమైనటువంటి దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. ఇక్కడ ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నాం. దాచేపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి వరేణ్యులు 99 89 54 33 54. ఈ పీఠంలో జ్యోతిష్య ప్రామాణిక ధర్మాలు, అదేవిధంగా పురోహితపరమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, వేదం నేర్చుకోవాలనుకునేటటువంటి వారికి వేద ప్రమాణ ధర్మములు, ఈ యొక్క గృహ సంబంధమైనటువంటి వాస్తు ఆగమ శాస్త్ర ప్రావీణ్యాలు, ఎటువంటి సందేహములైనా వారి యొక్క ధర్మ సందేహాలకు ఈ నెంబర్లకు చేసుకొని తెలుసుకోవచ్చు. ఉత్తరోత్తర మన సంస్కృతి సాంప్రదాయ అభివృద్ధికి సర్వజనులు తోడ్పడవచ్చని కోరుకుంటున్నాం. గౌరవనీయులైన టీజీ వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సింగరకొండలోని శ్రీరామ రుద్రాశ్రమనందు ఈరోజు మన శ్రీ టీజీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ సిద్ధా సూర్య ప్రకాష్ గారి సూచన మేరకు జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమనందు నిర్వహించడం జరిగింది. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ మరియు అన్నదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఊటుకూరి ఉమా అన్నపూర్ణ రావడం జరిగింది. మరియు జిల్లా క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ వివి ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మన శ్రీనివాసరావు, శ్రీ చక్రవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు, జోన్ చైర్మన్ ఎన్వి రమణ మరియు బీజేపీ సభ్యులు దేశు కామేశ్వరరావు, బీజేపీ జిల్లా బీసీ అధ్యక్షుడు గాలం ప్రభాకర్ రావు, కొండ్రగుంట శ్రీనివాసరావు మరియు సభ్యులు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్గా భాస్కర్ సప్లయర్స్ అధినేత శ్రీ గార్లపాటి శ్రీనివాసరావు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 3 వాహనదారులను అద్దంకి సిఐ సుబ్బరాజు ఈ రోజు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రూపాయల చొప్పున 15,000 రూపాయలు మరియు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండి పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్న ఒకరికి
500 రూపాయల ఫైన్ విధించాలని సిఐ సుబ్బరాజు తెలియజేశారు. అద్దంకి వాకర్స్ క్లబ్, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బంగ్లా రోడ్లోని ప్రకాశం పంతులు నుండి మెయిన్ రోడ్డు పొట్టి శ్రీరాములు బొమ్మ పోలీస్ స్టేషన్ వరకు మత్తు మందుల వ్యతిరేక ఉద్యమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సింగరకొండ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు, తమ్మన శ్రీనివాసరావు, హరిప్రసాద్, మురళి సుధాకర్ రావు, మన్నం త్రిమూర్తులు, కావూరి రఘుచంద్, ధర్మవరపు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మత్తు మందులకు వ్యతిరేకంగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ మరియు అద్దంకి వాకర్స్ క్లబ్ మరియు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, సాహిత్య సంఘాలు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య మత్తు మందులు. మత్తు మందులు అంటే రకరకాలు ఉన్నాయి. ఒక పాన్ పరాగు గుట్కాలే కాదు, బ్రౌన్ షుగర్, ఓపియం, ఇలా రకరకాలైనటువంటి మత్తు పదార్థాలని మనకి ఇతర దేశాల నుంచి మనకి దిగుమతి చేసుకొని ఈ గ్రౌండ్ స్థాయికి వచ్చినాయి అంటే అది ఎంత పాతుకుపోయిందో ఆలోచించాలి. వీటి వల్ల మన కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులను కూడా వాటికి బానిసలం చేసి బలవంతంగా కూడా బానిసలం చేయడం జరుగుతుంది. కొంతమంది పప్పుల పేట కల్చర్ అలవాటు చేసుకొని వాటితో పాటు వెళ్తూ వాళ్ళతో పాటు ఇంకా మరికొన్ని మిత్రుల్ని వాటికి అలవాటు చేసి వారికి తెలియకుండానే ఆ డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు. ఈ విధంగా ఒకరు తెలియకుండా ఒకరు సమాజం మొత్తం కూడా ఆ వైపు నడుస్తుంది. రాబోయే సమాజం మొత్తం మత్తుతో కూడినటువంటి, క్యాన్సర్తో కూడుకున్నటువంటి ప్రమాదమైన సమాజాన్ని మనం చూడాల్సి వస్తుంది. అటువంటి చూడకుండా ఉండాలనుకుంటే ఈ రోజు నుంచే మనం ఆ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. ఏ ఒక్క ప్రభుత్వము, ఏ ఒక్క వ్యవస్థ దీన్ని బాగు చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు కుటుంబ స్థాయిలో మొదలుపెట్టి ప్రపంచ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మా బాధ్యత కాదు, ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా మీ పిల్లలను బాధ్యతగా పెంచినట్టయితే మీ దగ్గర పిల్లలు ఎదుగు ఏ వైపు నడుస్తున్నారు ప్రతి క్షణం మీరు గమనించి ఉన్నట్లయితే ఆ వైపు ఆ మత్తు మందుల వైపు నడపకుండా చూసుకున్నట్లయితే వాడి బంగారు భవిష్యత్తు కాపాడిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా మీరు సంపాదన చేసుకుంటే మీ పనులు మీరుంటే వారి పనులు వారు ఉంటున్నారు, వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి విద్యారంగంలో కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందో ఆ రోజే మనకి మంచి చెడు చెప్పే పెద్ద దిక్కు లేకుండా పోయింది. కుటుంబ వ్యవస్థ పోయింది, మైక్రో కుటుంబాలు వచ్చినాయి. అలాగే ఈ కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఈ నైతిక విలువలు, ఈ డ్రగ్స్ నిషేధాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చెప్పడం లేదు. కేవలం వాళ్ళు చదువు మార్కులు తప్పితే ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విద్యను కానీ, నైపుణ్యం విద్యను కానీ అందించి వారి సమాజానికి ఎటువంటి పనికి రాకున్నటువంటి యువతను తయారు చేస్తున్నారు. ఒకప్పుడు తీసుకుని అనేవారు, ఎటువంటి ఉపయోగం లేని నెత్తులు పచ్చని యువకులారా మా ముందుకు రావద్దంటారు. ఎందుకంటే ఉరుకులెక్కే రక్తంతో పరుగులెక్కే యువకులు కావాలి నాకు. అటువంటి వాళ్ళ నాకు ఈ సమాజానికి కావాలి, వాళ్ళే దేశ భవిష్యత్తుని నిర్మాణిస్తారు అని చెప్తుంటాడు. ఎందుకంటే ఇదే కారణం. ఇప్పుడు ఏనాడైతే మంచి కాలేజీల్లో, స్కూళ్ళలో ఉండే సంఘాలు నాశనం అయిపోయిందో, ఆయన మంచి చెడు చెప్పే విద్యార్థులు, మంచి చెడు చెప్పే సంఘాలు లేకుండా పోయినాయో, ఏ రోజైతే నిషేధించారో ఆ రోజే ఈ వ్యవస్థ మొదలైంది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఈ వ్యవస్థలో చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ కనిపించక అంతా వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ సాంగ్, వెస్ట్రన్ డాన్సులు అంతా ఇది వెస్ట్రన్. ఆ సంగతిలో పడి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని అన్నిటి వదిలేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మన బిడ్డలను కోల్పోతున్నాము. దయచేసి ఇకనైనా మేల్కొని ఈ డ్రగ్స్ మహమ్మారిని దూరంగా ఉంచాలని అందరినీ కోరుతూ ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని, భవిష్యత్తులను కాపాడుకోవాలని కోరుకుంటుంది. జై శ్రీరామ్. ఇంత అది మంచి కార్యక్రమం జరిగినప్పుడు మా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ డ్రగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇదివరకు ప్రతి సిటీలో కూడా కొన్ని మత్తు మందులు ఉంటే దాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా కొనసాగకుండా ఆ సిటీని మళ్ళా ఉంచుకొని
ఆ డ్రగ్ ఎవరికి ఇస్తున్నారో కూడా ఒక డాటా తయారు చేసి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 20వ తారీఖు ఈ మందులు ఆన్లైన్ ద్వారా వస్తున్నాయని చెప్పి దాన్ని నిరోధించాలని చెప్పి రేపు 20వ తారీఖు అన్ని మెడికల్ షాపులు కూడా దేశం మొత్తం కూడా బంద్ చేస్తున్నాము. ఆన్లైన్ ద్వారా వచ్చే మందుల్లో ఇది కూడా ఒక మందు ఉంటుంది. అందువల్ల దానికి కూడా అందరూ సహకరించి ఆ బందులు కూడా విజయవంతం చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన మందులు దాంట్లో వస్తున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో తెలియకుండానే చాలా మందులు చిన్న వయసు వాళ్ళు కూడా మందు బిళ్ళలు వాడటం, దీంతో పాటు ఆల్ప్రోజోలం అనే మందు ఎక్కువగా ఇది ఉండటం వల్ల దాన్ని ఎక్కువ వాడుతున్నందువల్ల గవర్నమెంట్ కూడా నిరోధించింది అది. దానికోసం మేము రేపు 20వ తారీఖున మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాం. ఈ మందులు వాడినందువల్ల మనిషిలో బాడీ కూడా కుసించుకుపోయి త్వరగా మరణించే శక్తి కూడా వస్తుంది. అందువల్ల ఇది అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయం చేసేందుకు చాలా ధన్యవాదాలు. మత్తు మాఫియా, గంజాయి మాఫియా ఇది సమాజంలో మామూలైపోయింది. యువకులకు ఎప్పుడూ లేని అలవాటు నేడు సమాజంలో ఇంతకుముందు కొత్త, ఇప్పుడు పాతగా తయారైంది. ఇది వారికే కాదు, వాళ్ళ 200 ఏళ్ళ జీవితానికి ఒక శాసనంలాగా 20 ఏళ్ళకే వాళ్ళ జీవితం కొనారెళ్ళిపోతుంది. ప్లస్ వాళ్ళ కుటుంబానికి భారం అయ్యి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చిందరవందరగా ఎవరో సరిదిద్దలేని దిశలో వాళ్ళ కుటుంబం అణగారిపోతున్నది. కాబట్టి వారి దురలవాట్లు, వారి చెడు అలవాట్లు వాటికే కాక వాళ్ళ కుటుంబ పతనానికి కూడా దారితీస్తుంది. ఈ విధమైన శోక సముద్రంలో ముంచే ఈ అలవాట్లను యువకులను దూరంగా ఉంచాలని, వాటిని ఇప్పటికే అలవాట్లు అయితే వాటిని విడనాడాలని సామాజిక దృక్పథంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, వాకర్స్ క్లబ్, ప్రజా సంఘాలు, ఈ విధమైన స్వచ్ఛంద సేవా సంస్థలు యువకుల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ఈరోజు సమాజంలో ర్యాలీలాగా అనేక చోట్ల ఉద్యమిస్తున్నాయి. ఎందుకోసం? రేపటి యువకుల బంగారు భవిష్యత్తు కోసం. ఇది తెలియదన్నట్లు యువకులు ఇంకా అలవాట్లు పడి మగ్గిపోతున్నారు. కాబట్టి వాటిని విడనాడితేనే మీ భవిష్యత్తు ఉంటుందని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా విడనాడాలని గత సంవత్సరంలో నెల్లూరులో ఈ గంజాయి ముఠాపై ఉద్యమించిన పెద్దలయ్య కుర్రాడిని నడు రోడ్డులో పట్టపగలు హత్యగాల్చిన మిషన్ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా సంచలనం సృష్టించింది. కాబట్టి ఇలాంటి మాఫియాపై, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలని, ఏరి వేయాలని, వేళ్లతో పెగిలించాలని ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.